నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేటీఆర్‌ది అయిందేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంలో వేగం, ఒడుపు ముఖ్యం. ఆ రెండిట్లలో మిస్ అయితే గనక ప్రత్యర్థులు ఆడే ఆటలో పావులుగా మిగులుతోంది తప్పించి వ్యూహకర్తలుగా ఉండం. అది దృష్టిలో పెట్టుకోవాలి. కే కవిత జైలులో ఉన్నప్పుడే తన ఆలోచనలో కసొచ్చింది. ఎట్లయినా సరే తను ముఖ్యమంత్రి అయితే తన మీద ఉన్న బ్రాండ్ పోతుంది అన్నటువంటి. రేవంత్ రెడ్డి లాంటి వాడిని సీఎం చేసినప్పుడు తనని ప్రజలు ఎందుకు చెయ్యరు అన్నటువంటి ధైర్యం. డబ్బులతో ప్రత్యక్షంగా పట్టుబడ్డటువంటి రేవంత్ రెడ్డే సీఎం కాగా తన మీద ఆరోపణల వరకే కదా, కాబట్టి తను సీఎం అవ్వగలను, అందులో కేంద్రం వేధించిందన్నటువంటి పాయింట్ని తీసుకుని వెళ్ళగలనన్నది ఆమె నమ్మకం. ఆ ఫీలింగ్ తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సందర్భంలో ఒక మిస్ లీడింగ్ అయ్యింది. సరే, ఆవిడలో ఒక ఇగో క్లాష్ అయింది. తన అన్న, తన తండ్రి తనని అంతగా పట్టించుకోలేదు. కేసీఆర్ ఆమెని కలవడానికి వెళ్ళలేదు. కంటిన్యూగా ఇక మొత్తం కుటుంబం అంతా అక్కడ కూర్చుంటుంది. లైక్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు భారతి, విజయమ్మ వీళ్ళందరూ అక్కడ ఎట్లయితే కూర్చున్నారో అలాగ కూర్చుంటారు అనుకుంటే అంత ఇది జరగకపోవడం ఒక అసంతృప్తికి గురైనట్టుంది ఆవిడలో. ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాతన ఇక తను అన్నని విమర్శించడం, బావని విమర్శించడం, చివరికి నాన్నని విమర్శించే స్థితికి వచ్చినప్పుడు వేగం తను పెంచుకోవాలి కేటీఆర్. ఆయనకేమో అక్కడ పెద్ద ఆయన దగ్గర చెప్పి కన్విన్స్ చేయడం వల్ల కావట్లేదు. ఆ పెద్ద ఆయనేమో ఆ పూర్తి స్వేచ్ఛ ఈయనకి ఇవ్వడం కేటీఆర్కి. ఆ పరిస్థితి వాస్తవంగా బీఆర్ఎస్ అనే పేరు మార్చడం వల్లే దెబ్బతిన్నామన్నటువంటిది కేడర్లో కూడా చాలా బలంగా ఉన్నటువంటి ఫీలింగ్. మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో మనం జాతీయ రాజకీయాలు ఛత్తీస్గఢ్లకి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు తగలేసి రాష్ట్రం నుండి సంపాదించిన డబ్బులన్నీ ఒరిస్సాకి, కర్ణాటకకి, ఛత్తీస్గఢ్కి ఇట్లాగ తగలేసుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అన్నా సరే మనం అర్జెంటుగా తెలంగాణ కోసమే అన్నటువంటి కాన్సెప్ట్లో బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుద్దామని కేటీఆర్ మొన్ననే అన్నాడు. కానీ ఆచరణలో ఆలస్యం చేశాడు. చెల్లి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ పేరు తన పార్టీకి పెట్టేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త తెలంగాణ రాష్ట్ర సేనగా. అంటే మనం అడుగు వేగం లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకున్నాక వచ్చే సమస్య ఇప్పుడు కేటీఆర్ మరి బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అడుగు వెనకబడ్డాడు. రాబోయేటటువంటి రోజుల్లో ఏం చేస్తారో చూడాలి.